హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. ప్రతి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అవగానే మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకుంటే నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లోని వాట్సాప్ ఛానల్లోని మీరు జాయిన్ అయినట్టయితే ఫాస్ట్ అప్డేట్స్ అనేవి మీకు వస్తుంది అండి. జాబ్ ఇన్ఫర్మేషన్, ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్ అండ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా నేను అందులో సెండ్ చేస్తాను. మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి, టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉందండి. హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి మనకి మళ్ళీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి టెక్నీషియన్స్కి ఈ పోస్టులకి అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఇది వచ్చేసి మనకి ఏంటంటే డిగ్రీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, బీటెక్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, డిప్లొమా క్యాండిడేట్స్ అండ్ ఐటీఐ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అండి. ఇది వచ్చేసి మనకి ఆర్ఆర్బీ అఫీషియల్ వెబ్సైట్. ఇందులో మీరు చూసుకున్నట్టయితే కింద స్క్రోల్ చేస్తే లేటెస్ట్ అప్డేట్స్ అని ఉంది కదండి. ఇది వచ్చేసి మనకి అప్లై చేసుకోవడానికి లింక్, అంటే అప్లికేషన్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి. 9 మార్చ్ 2024 అయితే మనకి స్టార్ట్ అయింది. మనం దీని మీద క్లిక్ చేసినట్టయితే మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. మన కింద స్క్రోల్ చేసుకుని ఇక్కడ రిక్రూట్మెంట్ ఆఫ్ టెక్నీషియన్స్ గ్రేడ్ 1 సిగ్నల్ అండ్ వేరియస్ కేటగిరీస్ టెక్నీషియన్ గ్రేడ్ 3 అని ఉంది కదండి. దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేస్తే మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుందండి. ఇది వచ్చేసి మనకి అఫీషియల్ నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మీకు డిస్కస్ చేసి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీరు వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నా నుండి చిన్న రిక్వెస్ట్ అండి, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అండి. ఈ నోటిఫికేషన్లో మనకు వచ్చేసి టెక్నీషియన్ గ్రేడ్ 1కి అండ్ నెక్స్ట్ టెక్నీషియన్ గ్రేడ్ 3కి వీలైతే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇది వచ్చేసి మనకి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అండి. ఆన్లైన్ అప్లికేషన్ డేట్ చూసుకున్నట్టయితే మనకి 9th మార్చ్ 2024 అయితే మనకి స్టార్ట్ అయిందండి. క్లోజింగ్ డేట్ ఆఫ్ ది అప్లికేషన్ చూసుకున్నట్టయితే మనకి 8th ఏప్రిల్ 2024 అయితే మనకి ఎండ్ అవుతుంది. ఈ లోపు అయితే మనం అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం ఏమైనా తప్పు ఏమైనా పెడితే కరెక్షన్ చేసుకోవడానికి మనకి డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. 9th ఏప్రిల్ 2024 నుంచి 18th ఏప్రిల్ 2024 వరకు మనకి ఈ టైం అనేది ఉంటుందండి. దానికి కూడా ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. అంటే మనం కరెక్షన్ చేయాలంటే దానికి కూడా ఫీజు పేమెంట్ చేయాలి. కరెక్ట్ చేయొచ్చో నేను ఫర్దర్గా అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ మనం ఇక్కడ పోస్టులు చూసుకున్నట్టయితే టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ అని ఉంది కదండి. దీనికి పే స్కేల్ లెవెల్ 5 ఇస్తున్నారు. అంటే బేసిక్ శాలరీ వచ్చేసి 29,200 వరకు వస్తుందండి. అంటే గ్రాస్ శాలరీ వచ్చేసి మీకు 50,000 వరకు వస్తుందండి బై హ్యాండ్ పర్ మంత్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి దీనికి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే 18 ఇయర్స్ నుంచి 36 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ ఫర్దర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికి వచ్చేసి టోటల్ వేకెన్సీస్ మనకి 1092 వేకెన్సీస్ అయితే దీనికి ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చేసి టెక్నీషియన్ గ్రేడ్ 3 అండి. దీనికి వచ్చేసి పే స్కేల్ లెవెల్ 2 ఇస్తున్నారు. 19,900 వరకు దీనికి బేసిక్ శాలరీ వస్తుంది. అంటే గ్రాస్ వచ్చేసి 35,000 వరకు వస్తుందండి. ఏజ్ లిమిట్ 18 ఇయర్స్ నుంచి 33 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి వేకెన్సీస్ వచ్చేసి మనకి 8,052 వేకెన్సీ ఉన్నాయండి. టోటల్ వేకెన్సీ వచ్చేసి మనకి 9,144 వేకెన్సీస్ అయితే మనకి రిలీజ్ అవ్వడం జరిగింది. కేటగిరీ వైజ్గా మనకి వేకెన్సీస్ అనేవి డివైడ్ చేసి మీకు లాస్ట్లో చూపిస్తానండి ఏ కేటగిరీ వాళ్ళకి అండ్ నెక్స్ట్ ఏ డివిజన్లో కూడా మనకి రిలీజ్ అయిందో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. నేషనాలిటీ చూసుకున్నట్టయితే ఇండియన్, నేపాల్ అండ్ నెక్స్ట్ భూటాన్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ మీకు ఆల్రెడీ చెప్పాను కదండి, 18 ఇయర్స్ నుంచి 36 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. గ్రేడ్ 1 అండి. గ్రేడ్ 3 వచ్చేసి 18 నుంచి 33 ఇయర్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి SC, ST వాళ్ళకి వచ్చేసి 5 ఇయర్స్ అండి. OBC వాళ్ళకి 3 ఇయర్స్. PWBD క్యాండిడేట్స్ వచ్చేసి మనకి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది డివైడ్ చేశారు. మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ మనకి పోస్టుల వైజ్గా ఇచ్చారండి. ఇది వచ్చేసి మనకి టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ అండి. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఏంటంటే బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఫిజిక్స్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఎలక్ట్రానిక్స్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఇన్స్ట్రుమెంటేషన్ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అండి. ఓకేనా, బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ చేసిన వాళ్ళు. లేదు అనుకుంటే డిగ్రీ చేయలేదు అనుకుంటే డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు అండి. కంప్యూటర్ సైన్స్ అండ్ నెక్స్ట్ IT చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు డిప్లొమాలో. ఓకేనా, ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే దీనికి ఏమీ అడగలేదండి. నెక్స్ట్ వచ్చేసి ఇంజనీరింగ్ అంటే BE, బీటెక్లో ఎలక్ట్రానిక్స్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అండి BE, బీటెక్ వాళ్ళకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి BE, బీటెక్లో కంప్యూటర్ సైన్స్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఒక 4 మనకి కొత్తగా స్ట్రీమ్స్ అనేవి యాడ్ అయ్యాయి కదండి, వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు కంప్యూటర్ సైన్స్ అంటే. నెక్స్ట్ వచ్చేసి మనకి టెక్నీషియన్లోని గ్రేడ్ 3 అండి. దీనికి బ్లాక్ స్మిత్ అంటారు. ఇది వచ్చేసి మనకి 10th ప్లస్ ITI చేసి ఉండాలండి. ITIలో ఫర్జర్ అండ్ హీట్ రేటర్ కానీ లేదంటే ప్యాటర్న్ మార్కర్ ఆర్ మాడ్యులర్ అని ఉంటుందండి, వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకు వచ్చేసి టెక్నీషియన్ గ్రేడ్ 3లో బ్రిడ్జ్ అండి.
దీనికి వచ్చేసి 10th ప్లస్ ఐటీఐలో మనకి ఫిట్టర్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, లేదంటే వెల్డర్ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి కరేజ్ అండ్ వ్యాగన్ అండి. దీనికి వచ్చేసి మనకి 10th ప్లస్ ఫిట్టర్ కానీ, కార్పెంటర్ కానీ, వెల్డర్ కానీ, ప్లంబర్ కానీ, పైప్ ఫిట్టర్ కానీ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అండి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే దేనికి అడగలేదండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి క్రెయిన్ డ్రైవర్ అండి. దీనికి వచ్చేసి 10th ప్లస్ ఐటీఐలో మనకి ఏంటంటే మెకానిక్ మోటార్ వెహికల్ కానీ, లేదంటే మెటీరియల్ హ్యాండ్లింగ్ ఎక్విప్మెంట్ కమ్ ఆపరేటర్, క్రెయిన్ ఆపరేటర్ కానీ, లేదంటే ఆపరేటర్ లోకో మోటివ్ ఉంటుంది కదండి, అంటే ట్రైన్కి సంబంధించి వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రికల్ చూసుకున్నట్టయితే 10th ప్లస్ ఐటీఐలో ఎలక్ట్రీషియన్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మెకానిక్ ఆటో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ కానీ, లేదంటే వైర్ మ్యాన్ కానీ, ఎలక్ట్రానిక్ మెకానిక్ కానీ, లేదంటే మెకానిక్ పవర్ ఎలక్ట్రానిక్స్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అండి ఐటీఐకి సంబంధించి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మెకానికల్ అండి, టెక్నీషియన్ గ్రేడ్ 3లోనే. దీనికి వచ్చేసి మనకి 10th ప్లస్ ఐటీఐలో ఫిట్టర్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, డీజిల్ మెకానిక్ చేసిన వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెల్డరు, పెయింటరు వీళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మనకి క్లియర్గా నోటిఫికేషన్లు ఇచ్చారండి. నెక్స్ట్ వచ్చేసి సేమ్ గ్రేడ్ 3లోనే ఎలక్ట్రికల్ చూసుకున్నట్టయితే 10th ప్లస్ ఐటీఐలో ఎలక్ట్రికల్ కానీ, వైర్ మ్యాన్ కానీ, అండ్ నెక్స్ట్ వచ్చేసి మెకానిక్ అండ్ ఎలక్ట్రానిక్స్ మెకానిక్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చండి. ఇందులో మనకి మెయిన్ చూసుకున్నట్టయితే చాలా బోర్డ్స్ నుండి మనకి రిక్రూట్మెంట్ పడిందండి. అంటే సికింద్రా బోర్డు, అండ్ నెక్స్ట్ వచ్చి భువనేశ్వర్, బిలాస్పూర్ అని చెప్పేసి, బెంగళూరు అని చెప్పేసి మనకి రిక్రూట్మెంట్ అయితే తీస్తున్నారు. అందుకే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేవి సేమ్గా ఉంటాయి అన్నమాట. ఓకే. ఐటీఐకి సంబంధించి మనకి చాలా వరకు మనకైతే ట్రేడ్స్ అయితే ఉన్నాయండి. ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే పోస్ట్ కోడ్తో సహా, అంటే పోస్ట్ నేమ్తో సహా మీరు నాకు కామెంట్ చేయండి. అప్పుడు నాకు క్లియర్గా అర్థమవుతుంది, మీకు నేను క్లియర్గా చెప్పగలను. ఓకేనా. చూడండి ఇక్కడ ఫిట్టర్, నెక్స్ట్ వెల్డర్ అని చెప్పి, మిషనిస్ట్ అని, మెకానిక్ అని చెప్పేసి, ఎలక్ట్రికల్ అండి, ఎలక్ట్రీషియన్ అని చెప్పేసి, మనకి వైర్ మ్యాన్, ఎలక్ట్రానిక్స్, రీఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషన్స్ చాలా ట్రేడ్స్ అయితే ఉన్నాయి. ఇందులో నేను ఒకటి చెప్తాను చూడండి. మనకి టెక్నీషియన్ గ్రేడ్ 3 సిగ్నల్ అండ్ ట్రాన్స్మిషన్ అండి. ఇది వచ్చేసి మనకి 10th ప్లస్ ఐటీఐలో ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఎలక్ట్రానిక్ మెకానిక్ కానీ, లేదంటే ఎలక్ట్రీషియన్ కానీ, వైర్ మ్యాన్ కానీ అప్లై చేసుకోవచ్చు. కానీ దీనికి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఆర్ అని చెప్పి ఇచ్చేసి 10+2 విత్ ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ అని చెప్పి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే 10+2 అంటే ఇంటర్ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు అండి. అంటే 10th తర్వాత ఇంటర్ అయితే ఎవరైతే చేసిన వాళ్ళు ఉంటారో మ్యాథ్స్ ఫిజిక్స్లో, అంటే ఎంపీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అండి. మ్యాథ్స్ ఫిజిక్స్ కంపల్సరీగా ఉండాలి. ఓకేనా. బైపీసీ ఇలాంటి స్టూడెంట్స్ అయితే మీరు అప్లై చేసుకోవడానికి లేదండి. ఓన్లీ ఎంపీసీ స్టూడెంట్స్కి అయితే ఇది అప్లై చేసుకోవచ్చు ఇంటర్ అర్హతతో. ఓకేనా. టెక్నీషియన్ గ్రేడ్ 3 సిగ్నల్ అండ్ ట్రాన్స్మిషన్ అండి. ఓకేనా. 15th నెంబర్ అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇంటర్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే. మనకి క్లియర్గా ఇచ్చారు చూడండి. అహ్మదాబాద్ నుంచి మనకి టోటల్ ఎన్ని వేకెన్సీస్ అయితే వచ్చాయండి, 761 వేకెన్సీ అయితే ఉన్నాయి. నెక్స్ట్ అజ్మీర్ నుండి మనకి ఎన్ని వచ్చాయి టోటల్, ఇక్కడ చూడండి కింద స్క్రోల్ చేస్తే ఇక్కడ ఉంటాయి, ఇగోండి 522. బెంగళూరు నుంచి ఎన్ని ఉన్నాయండి, బెంగళూరు నుంచి 142 వేకెన్సీస్ ఉన్నాయి. భోపాల్ నుంచి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, భోపాల్ నుంచి వచ్చేసి 452. భువనేశ్వర్ నుంచి ఎన్ని ఉన్నాయండి, మనకి 150 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే బిలాస్పూర్ వచ్చేసి మనకి 861 అండి. అలాగే మనకి డివైడ్ చేసి ఇచ్చారు చెన్నై అని చెప్పేసి. ఒకసారి మీరు ఈ నోటిఫికేషన్ చెక్ చేసి మీ కేటగిరీకి ఎన్ని వేకెన్సీస్ అయితే ఉన్నాయి, ఎక్కడ ఎక్కువ ఉన్నాయో చూసుకొని మీరు ఏ జోన్కి అప్లై చేసుకుంటున్నారో ఒకసారి చూసి అప్లై చేసుకోండి. ఓకేనా. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. నెక్స్ట్ వచ్చేసి మనకి అప్లికేషన్ ఫీజు అండి. అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్టయితే మనకి 500 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుంది. అందులో మనకి సిబిటి టెస్ట్కి అపియర్ అయినట్టయితే, అంటే అటెండ్ అయినట్టయితే మనకి 400 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజు రీఫండ్ అయితే వస్తుందండి. ఓకేనా. అంటే మనం ఇక్కడ వచ్చేసి 100 రూపీసే మనం అప్లికేషన్ ఫీజు అనేది పే చేస్తున్నాం. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఫీమేల్ అండ్ నెక్స్ట్ ట్రాన్స్జెండర్, ఈబీసీ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకి 250 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుందండి. నెక్స్ట్ సిబిటి టెస్ట్కి వీలైతే అటెండ్ అయినట్టయితే టోటల్ 250 రూపీస్ కూడా మనకి రీఫండ్ అయితే అయిపోతుంది. వీళ్ళకి అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకి 0 అండి. మనం అయితే పే చేయాలి. ఎగ్జామ్ అటెండ్ అయినట్టయితే మీకు అప్లికేషన్ ఫీజు అనేది రిటర్న్ అయితే అవుతుంది. మోడ్ ఆఫ్ పేమెంట్ చూసుకున్నట్టయితే ఇంటర్నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, యూపీఐ పేమెంట్ ద్వారా మీరు యూస్ చేసుకొని మీరైతే అప్లికేషన్ ఫీజు అనేది పే చేయొచ్చు. రీఫండ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీజు అనేది ఎలా పడుతుందంటే, మీరు అప్లికేషన్ ఫిల్ చేస్తున్నప్పుడే మీ బ్యాంక్ డీటెయిల్స్ అనేవి అడుగుతుంది. అడిగినప్పుడు మీరు కరెక్ట్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. ఓకేనా. మీ బ్యాంక్ నేము, బ్యాంక్ అకౌంట్ నేము, నెక్స్ట్ అకౌంట్ నెంబర్, నెక్స్ట్ ఐఎఫ్ఎస్సి కోడ్ మీరు ఇచ్చినట్టయితే ఆ అకౌంట్కి మీరు ఎగ్జామ్కి అటెండ్ అయినట్టయితే అప్లికేషన్ ఫీజు అనేది రీఫండ్ అయితే పడుతుందండి. నెక్స్ట్ వచ్చేసి ఇన్కంప్లీట్ అండ్ రిజెక్ట్ అప్లికేషన్స్కి అయితే మాత్రం అప్లికేషన్ ఫీజు అనేది ఏమీ పడదని చెప్పేసి మనకి క్లియర్గా ఇచ్చారు. అందుకే మనం అప్లై చేస్తున్నప్పుడు అన్ని కరెక్ట్ డీటెయిల్స్ ఇస్తున్నావా ఏంటి అని చెప్పి 1-2 సార్లు చెక్ చేసుకోండి.
రిక్రూట్మెంట్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే మోడ్ ఆఫ్ సెలక్షన్ అండి. ఇది వచ్చేసి మనకి ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, నెక్స్ట్ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారండి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి మనకి సిలబస్ చూసుకున్నట్టయితే టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్కి 90 minutes టైం అయితే ఉంటుందండి. టోటల్ 100 క్వశ్చన్స్ ఉంటాయి. నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుందండి, 1/3 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. అండ్ మినిమం పాస్ పర్సంటేజ్ చూసుకున్నట్టయితే అన్రిజర్వ్డ్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి వచ్చేసి 40% మార్క్స్ స్కోర్ చేస్తే వాళ్ళు క్వాలిఫై అయినట్టండి. నెక్స్ట్ ఓబీసీ వాళ్ళకి 30%, ఎస్సీ వాళ్ళకి 30%, ఎస్టీ వాళ్ళకి 25% మార్క్స్ అనేవి స్కోర్ చేస్తే వీరైతే క్వాలిఫై అయినట్టే. అండ్ నెక్స్ట్ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి ఎవరైనా ఉంటే 2% రిలాక్సేషన్ ఉంటుందంటే 23% వస్తే వాళ్ళైతే క్వాలిఫై అయినట్టండి. నెక్స్ట్ వచ్చేసి మనకి సిలబస్ అయితే ఇవ్వడం జరిగింది. టెక్నీషియన్ గ్రేడ్ 1కి జనరల్ అవేర్నెస్ నుంచి ఏ టాపిక్స్ వస్తాయి, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి ఏ టాపిక్స్ వస్తాయని చెప్పేసి మనకి క్లియర్గా ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఒకసారి మీరు చెక్ చేయండి, మీ సిలబస్ ఏంటి అని చెప్పేసి. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే మనకి టోటల్ 100 క్వశ్చన్స్ 100 మార్క్స్కి అయితే ఉంటుందండి. ఏ సబ్జెక్ట్స్ నుండి మనకి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, ఎన్ని మార్క్స్ కూడా మనకి చాలా క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ మనకి గ్రేడ్ 3కి వచ్చేసి సిలబస్ చూసుకున్నట్లయితే దీనికి 90 minutes టైం ఉంటుంది. టోటల్ దీనికి కూడా 100 క్వశ్చన్స్ అండి, 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. మినిమం పాస్ పర్సంటేజ్ ఎలిజిబిలిటీ చూసుకున్నట్టయితే సేమ్ అండి. యూఆర్ ఈడబ్ల్యూఎస్కి 40%, ఓబీసీ వాళ్ళకి 30%, ఎస్సీ వాళ్ళకి 30%, ఎస్టీ వాళ్ళకి 25%, అండ్ నెక్స్ట్ పీడబ్ల్యూబీడీకి 2% రిలాక్సేషన్ అనేది ఉంటుందని చెప్పి ఇచ్చారు. సిలబస్ కూడా చాలా క్లియర్గా అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. దీనికి కూడా సేమ్ 100 క్వశ్చన్స్ 100 మార్క్స్, ఏ సబ్జెక్ట్స్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయని చెప్పేసి మనకి ఇవ్వడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ ఇది ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అంటే మనకి ఆన్లైన్లో అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. మనం అయితే ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. అది ఫర్దర్గా మీకు లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మన వ్యాలిడ్ ఈమెయిల్ నెంబర్ అండ్ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుందండి. మనకు ఓటీపీస్ అనేవి వస్తాయి. ఆ ఓటీపీ ఎంటర్ చేయాలి. ఫర్దర్గా ఏదైనా కమ్యూనికేషన్ ఉంటే మీ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ద్వారా మీరు అయితే కమ్యూనికేట్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఆన్లైన్ మ్యాండేటరీ స్కాన్డ్ డాక్యుమెంట్స్ అంటే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, కేటగిరీ సర్టిఫికేట్స్ అనేవి మీరు స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి, సిబిటి టెస్ట్ అనేది ఏ లాంగ్వేజ్లో ఉంటుందంటే ఇంగ్లీషు, హిందీ అండ్ నెక్స్ట్ తెలుగులో కూడా మనకు ఉంటుందండి. చాలా మంది అడుగుతారు కదా తెలుగులో ఎగ్జామ్ అనేది ఉంటుందా ఉండదని. తెలుగులో కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ 13 రీజనల్ ఇండియన్ లాంగ్వేజ్లో మనకైతే ఉంటుంది. పంజాబ్ అని, గుజరాత్ అని, కన్నడ అని చెప్పేసి, మలయాళం, ఒడిస్సా, తమిళ్ అని చెప్పేసి మనకి చాలా లాంగ్వేజ్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ మనకు వచ్చేసి మోడిఫికేషన్ అప్లికేషన్ ఫీజు అని చెప్పాను కదండి. అంటే ఏమైనా తప్పులు పెట్టినట్టయితే మనం అయితే 250 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజు అయితే పే చేసి మనం అయితే మోడిఫై చేయాల్సి ఉంటుంది. ఏమైనా తప్పులు ఏమైనా పెడితే ఓకేనా. ఇవైతే మాత్రం రీఫండ్ అయితే పడదండి. అండ్ నెక్స్ట్ అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఇస్తాం కదండి, అదైతే చేంజ్ చేయడానికి అవ్వదని చెప్పేసి మనకి క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేసి ఇచ్చారు. డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేస్తే మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుందండి. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అని పైన అప్లై అని ఉంది కదండి, కింద క్రియేట్ అన్ అకౌంట్ అని ఉంటుంది. అకౌంట్ దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీ నేషనాలిటీ సెలెక్ట్ చేసుకోండి, ఇండియన్ అని. తర్వాత మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్ మీద ఎలా అయితే ఉంటుందో సేమ్ యాజ్ టీజ్గా మీ నేమ్ అనేది 2 సార్లు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ నేమ్ చేంజ్ చేసుకుంటే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టేసండి. నెక్స్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్, తర్వాత మీ జెండర్ సెలెక్ట్ చేసుకోండి. మెయిల్ అయితే మెయిల్, ఫీమేల్ అయితే ఫీమేల్ సేమ్ సెలెక్ట్ చేసుకోండి. అక్కడ ఇక్కడ చూసారా సేమ్ సెలెక్ట్ చేస్తే మీకు అక్కడ రైట్ సైడ్లో గ్రీన్ కలర్ మార్క్ అనేది హైలైట్ అవుతుందండి. నెక్స్ట్ సేమ్ మీ ఫాదర్ నేమ్ ఎంటర్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ మదర్ నేమ్ ఎంటర్ చేయండి. ఆధార్ కార్డ్ నెంబర్ అయితే నెక్స్ట్ ఎంటర్ చేసి మీ ఆధార్ కార్డు డీటెయిల్స్ అనేవి వెరిఫై చేయాలి. మీ ఎంటర్ చేసినవి ఆధార్ కార్డు మీద ఉన్న డీటెయిల్స్ అనేవి వెరిఫై చేస్తే మీకు సక్సెస్ అని వస్తుంది. తర్వాత వచ్చేసి మీ ఈమెయిల్ ఐడి అండ్ నెక్స్ట్ మొబైల్ నెంబర్ ఇచ్చినట్టయితే మీకు ఓటీపీ అని వస్తుంది. అక్కడ జనరేట్ ఓటీపీ అనేది ఎంటర్ చేసినట్టయితే మీది అయితే వ్యాలిడిటీ అవుతుంది. తర్వాత పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలండి. పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్న తర్వాత క్యాప్చర్ ఎంటర్ చేసి క్రియేట్ అనే అకౌంట్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. తర్వాత ఆ డీటెయిల్స్ యూస్ చేసుకుని మీరు లాగిన్ అయినట్టయితే మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకా ఈ అప్లికేషన్ ప్రాసెస్లో కానీ నోటిఫికేషన్లో కానీ మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకోసం ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో అండి. కీప్ సపోర్టింగ్ మీ. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది.